ఆ యువతికి డిగ్రీ పట్టా వచ్చిందన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. డిగ్రీ వచ్చిందన్న ఆనందంలో డాన్స్ చేసినందుకు ఆ డిగ్రీనే కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికాలో ఒక హై స్కూల్లో స్టేజ్ మీద డాన్స్ చేసినందుకు ఓ విద్యార్థినికి డిప్లొమా పట్టా ఇవ్వడానికి నిరాకరించారు ఆ స్కూల్ ప్రిన్సిపల్. దీంతో ఇన్నేళ్ల శ్రమ మొత్తం బూడిదలో పోసినట్లయిందని ఆ విద్యార్థినితో పాటు ఆమె తల్లిదండ్రులు వాపోతున్నారు. జూన్ 9న ఫిలడెల్ఫియా బాలికల హై స్కూల్ స్నాతకోత్సవంలో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తమ పిల్లలు డిగ్రీలు స్వీకరిస్తున్న సమయంలో ఎలాంటి గోల, అరుపులు చేయవద్దని, కనీసం చప్పట్లు కూడా కొట్టవద్దని స్ట్రిక్ట్ గా చెప్పింది స్కూల్ యాజమాన్యం. దీంతో నిశ్శబ్ద వాతావరణంలో పట్టా ప్రధానోత్సవం జరుగుతుండగా హాబ్సా అబ్దుల్ రెహమాన్ అనే అమ్మాయి తన పేరు పిలవగానే స్టేజ్ మీదకొచ్చింది. కానీ డిగ్రీ పట్టా సాధించాలన్న సంతోషంలో ఉండబట్టలేక చిన్నగా చిందేసింది. అది చూసిన ప్రిన్సిపల్ ఆమెకు పట్టా అందివలేదు సరికదా, మర్యాదగా స్టేజ్ విడిచి వెళ్లమని ఆదేశించారు. దీంతో స్టేజ్ విడిచి వెళ్లిన హాబ్సా అబ్దుల్ రెహమాన్ ప్రిన్సిపల్ తీరుపై ఆవేదన వ్యక్తం చేసింది. నేనే తప్పు చేయలేదు, ఏ నిబంధనని అతిక్రమించలేదని తెలిపింది. ఇదే స్నాతకోత్సవంలో హబ్సా తనతో పాటు 2014లో కాల్పుల్లో చనిపోయిన తన సోదరి ఐషా తరపున కూడా డిగ్రీ పట్టా స్వీకరించాల్సి ఉంది. కానీ అంతలోనే ఆమెను స్టేజ్ విడిచి వెళ్లమనడంతో బోర్న ఏడ్చేసింది. హబ్సా తల్లి మాట్లాడుతూ 4 ఏళ్ల పాటు కోవిడ్ సమయంలో మానసికంగానూ శారీరకంగానూ చాలా ఇబ్బందులు ఎదుర్కొని చదువుకున్నారని, ప్రిన్సిపల్ ఇలా చేయటం అమానుషమని అన్నారు.